కర్ణాటక బీజేపీకి పెద్ద బూస్ట్. ప్రత్యేక పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి కమలం పార్టీ పెద్దలతో టచ్లోకి వచ్చారు. అతి త్వరలోనే కాషాయం కండువాను కప్పుకుంటారని తెలుస్తుంది. గాలి పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీని కూడా సఫ్రాన్ పార్టీలో విలీనం చేసే ఛాన్స్ ఉంటాయి. కమలదళం పూర్వ వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏ ఒక్క ఛాన్స్ను కూడా వదలకుండా చూస్తోంది. గతంలో పార్టీని వీడిన నేతలు, దూరంగా ఉంటున్న లీడర్లను పార్టీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఒక సీనియర్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీ వైపు చూస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ కీలక నేతల్ని కలిశారు. బీజేపీ రాజకీయ చాణక్యుడు అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సుమారు 14 ఏళ్ల తర్వాత గాలి జనార్దన్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీ పలు ఊహాగానాలకు తావిస్తోంది. ఢిల్లీ పర్యటన విషయాన్ని మాజీ మంత్రి, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకే ఢిల్లీకి వెళ్లినట్లు గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ అధ్యక్షుడిగా తాను సమావేశమై కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సమస్యలపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించాలని తెలిపారు. ఈ భేటీ తనకెంతో సంతోషాన్ని కలిగించిందని గాలి జనార్దన్ రెడ్డి పోస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డితో అమిత్ షా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లతో గాలి జనార్దన్ రెడ్డిల మధ్య చర్చలు జరిగాయి. అలాగే అమిత్ షా ఆహ్వానం మేరకు అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి ఆయనతో కూడా సమావేశమై చర్చలు జరిపారు. వాస్తవానికి అమిత్ షా, గాలి జనార్దన్ రెడ్డి భేటీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు గాలి జనార్దన్ రెడ్డిని మళ్లీ బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పుడు అమిత్ షాతో చర్చలు బీజేపీలోకి గాలి జనార్దన్ రెడ్డిని చేర్చుకునేందుకే అని ప్రచారం జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.